శ్రీనివాసరెడ్డి స్పీచ్ చూశారు కదా, ఆయన అంటున్నాడు కదా, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఏదో ఒక మంత్రి 100 కోట్ల కోసం ఆ భూములు కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడట, ఇంకొక మంత్రికి ఏమో 30 కోట్లు అవసరమైతే ఆ భూములు కాజేస్తున్నాడట అనేది చెప్తా ఉన్నాడు. అంటే పొంగులేటి ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు చెప్తా ఉన్నారా, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు ఆపోజిట్లో పొంగిలేటి ఫంక్షన్ హాల్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ లో పొంగిలేటిది విల్లా ఉన్నది. ఇది పొంగిలేటి ఫంక్షన్ హాల్, ఇది అర్థమైందా? ఇది దీన్ని ఆపోజిట్లో ఇది కూల్చివేతలు వినోబాబాయ్ నగర్, దీని ఆపోజిట్లో ఇది ఉన్నది, అర్థమైందా? దీని లెఫ్ట్ సైడ్ లా, రైట్ సైడ్ లో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లా పొంగిలేటి ఇల్లు ఉంటుంది. మధ్యలో ఈ 100 కోట్ల బ్యాచ్ ఏంది? మధ్యలో ఈ 100 కోట్ల బ్యాచ్ ఏంది? కాబట్టి వాళ్ళది ఎగరగొట్టిరు, నంబర్ 1. రెండవది ఈరోజు పోలేపల్లి ఉన్నది. పోలేపల్లి అంటే పాలేరులో ఉంటుంది, అది ఖమ్మం రూరల్ మండలం. ఈ పోలేపల్లి కాడ దాదాపు 100 ఎకరాలు, ఎకరం 10,000 ఉంటుంది. ఆడ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ సంబంధించిన వేస్ట్ గార్బేజ్ అంతా అక్కడ వేస్తున్నారు, వేస్ట్ రాయలు మొత్తం దానిపై అట్లా 100 ఎకరాల మీద వేసారు ప్రభుత్వం. అదెందుకు అది హార్ట్ కేక్, అది ఆ పక్కనే షర్మిల కూడా ఇల్లు కట్టుకుంటుంది, అర్థమైందా? వైఎస్ షర్మిల పక్కనే ఇల్లు కడుతుంది, పెద్ద ఇల్లు. అది 1000 కోట్ల భూమి. 1000 కోట్ల భూమి ఎందుకు స్వాధీనం చేసుకుంటారు ప్రభుత్వం? వీళ్ళదే ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? తుమ్మల నాగేశ్వరరావు ఒక 15-20 రోజుల కింద చంద్రబాబు నాయుడును కలిసి సరిహద్దు వివాదం గురించి మాట్లాడానికి పోయిందంట ఈ మునగాడు. ఈ మునగాడు ఏమైనా ముఖ్యమంత్రి సరిహద్దు వివాదం గురించి మాట్లాడానికి? అర్థమైందా? అయితే అక్కడ డైరెక్షన్ ఏంటంటే ఈ ల్యాండ్ ఖాళీ చేసి ఇక్కడ మేము టీటీడీ బోర్డుకో దేనికోసమో అక్కడ ఏమో నిర్మాణం చేసుకుంటారంట వాళ్ళు, దానికోసం అని చెప్పి అది అడిగినట్టు పరిస్థితి అని. ఇది అంటే 3 మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇందులో? వాళ్ళు ఏమంటున్నారు, మాకు సంబంధం ఏముంది, ఇప్పుడు ఆ భూములు ఖచ్చితంగా అన్ని ఎకరాలు అంటే కబ్జా చేసిర్రు, దాని గురించి మేము ఖాళీ చేస్తామని. నేను కబ్జా చేయలే బ్రదర్, కబ్జా అయిన భూములు చెప్తున్నా కదా, పోలేపల్లి కబ్జా అయిన భూములు చెప్తున్నా. డంప్ చేసిండ్రు, అది నువ్వు స్వాధీనం చేసుకో. ఇల్లీగల్ మైనింగ్ డంప్ అంటారు, ఉన్నది స్వాధీనం చేసుకో. 1000 కోట్లు ఇది దాని భూములు అబ్బా. రామరెడ్డో ఎవరో ఒక ఆయన దానం చేసినట్ట, దానం చేసిన భూములు కబ్జా ఎట్లయితే చెప్పును? దానం ఎవరికి చేసిండు? భూమి లేని వాళ్ళకి దానం చేసిండ్రు. నువ్వు కట్టుకోనిక పొంగిలేటి కట్టుకోనిక? పొంగిలేటి ఘట్టంలో నేను తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఛాయలు వంచిన కాబట్టి నేను పేదోళ్ళని ఆ రోజు తెల్ల రేషన్ కార్డు చూపెట్టి స్వాధీనం చేసుకుంటా అంటే ఎట్లా? మరి తుమ్మల నాగేశ్వరరావు అట్లా నాకు చంద్రబాబు నాయుడు చెప్పింది కాబట్టి నేను ఖాళీ చేపిస్తా అంటే ఎట్లా? వీళ్ళు చేసే పని నాకు తెలియలేదు, నాతో శుద్ధపూస లేవని బొగ్గు బట్టి మాట్లాడితే ఎట్లా? బొగ్గు బట్టి అంటే తెలుసు కదా, బొగ్గు బట్టి అని అయిండు మొన్న తర్వాత.